హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో మెంతి కారం దొండకాయ ఫ్రై చూపిస్తానండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తున్నానండి. మీరు కానీ ట్రై చేయండి. అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. అలాగే మనం పప్పులో, సాంబార్లో, రసంలో సైడ్ డిష్గా కానీ నంచుకొని తింటుంటే సూపర్గా ఉందండి. ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, దొండకాయల్ని నీట్గా కడిగేసుకోండి. ఇవి అరకిలో కన్నా తక్కువ ఉన్నాయి. ఇలా పొడవు ముక్కలుగా అయినా లేదంటే ఇలాగా సగం ముక్కలుగా అయినా ఇలాగ చిన్న చిన్నగా ఒక్క పొడవు ముక్కని ఇలాగ హాఫ్గా కట్ చేసుకున్నానండి. ఇలాగైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు నేను 6 తీసుకున్నాను. వీటిని 2 ముక్కలుగా ఇలా తుంచేసుకున్నాను. లోపల విత్తనాలతోటి బాగా వేగుతాయని. ఇప్పుడు కొంచెం మెత్తగా ఉండే ఎండుమిరపకాయలని కొంచెం మిరపకాయలు బాగా గట్టిపడి కొంచెం గలగల అంటూ బాగా సౌండ్ వస్తుంటాయి కదండి. ఆ టైంలో తీసేసి ప్లేట్లో పెట్టుకోండి. మీరు తీసుకునే ఎండుమిరపకాయలు బాగా ఎక్కువ కారం ఉంటే ఒక 2 ఎండుమిరపకాయలు తగ్గించేసుకోండి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఈ మెంతులు కూడా కొంచెం దోరగా ఫ్రై అయ్యేంతసేపు వేపుకోండి. ఈ పప్పులు వేపేటప్పుడు మీరు స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం మెంతులు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోండి. వేరుశనగపప్పు కొంచెం బాగా వేగి బాగా చిట్లతాయి కదండి. ఆ టైం దాకా వేపుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండా మినపప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. ఈ 2 పప్పులు కానీ కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. పప్పులు వేగి కొంచెం కలర్ మారుతుంటాయి కదా, అప్పుడు వరకు వేపుకోండి. చూడండి, ఇలాగ వేపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ 1 నిమిషం బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఇలా బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని చిన్న ముక్కలకు కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నిండా వేసుకోండి. ఇది కానీ 1 నిమిషం వేపుకోండి. వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ పూర్తిగా చల్లారేంతసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలన్నీ వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని హై ఫ్లేమ్ మీద దొండకాయలని 1 నిమిషం ప్లేట్ పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోండి. ఒకసారి ఇలా ఫ్రై చేసి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి పైన ప్లేట్ పెట్టి దొండకాయ ముక్కల్ని మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మీరు ప్లేట్ తీసుకొని దొండకాయ ముక్కల్ని ఇలా కలుపుకోండి. లేదంటే కిందనే ముక్కలు మగ్గి మాడిపోతాయి. ఇలా కలుపుకోవటం వల్ల అన్ని ముక్కలు ఈవెన్గా వేగుతాయండి. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టేసి దొండకాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మగ్గనివ్వండి. ఇప్పుడు చిన్న సైజు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేపి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి. ఈ పప్పులన్నీ కానీ నీట్గా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోండి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి. రవ్వగా ఇలా ఉండాలి. ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోండి. దొండకాయ ముక్కలు మగ్గాయో లేదో ఒకసారి చూసుకోండి. చూడండి, దొండకాయ ముక్కల్ని ఒకసారి గింటితో మీరు ఒత్తి చూసుకోండి మెత్తపడ్డాయో లేదో. చూడండి, బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ దొండకాయలకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు, అలాగే 1 రెమ్మ కరివేపాకు, ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి అంతా దొండకాయ ముక్కల్లో వేసేసుకోండి. చూడండి, అంతా వేసేసాను. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలిపేసుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టి సిమ్లో 1 నిమిషం 2 నిమిషాలు మనం వేసిన పొడి అంతా ఈ ముక్కలకు బాగా పట్టే విధంగా మగ్గనివ్వండి. చూడండి, ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాను. ఇప్పుడు కొత్తిమీర తరిగేసుకోండి. ఒకసారి అంతా మళ్ళీ గెంటితో ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుతుంటే మంచి వాసన వస్తుందండి.
ఇలా అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఎంతో రుచిగా ఉండే మెంతి కారం దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి వాడని కూరలు చూస్తుంటాం కదా, మనం ఏం చేసుకోవాలని ఇది ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంది. ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇటువంటి వీడియోస్ మరన్నీ చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.